నేను ఇప్పుడు షిప్ ఫార్వర్డ్‌లో ఉన్నాను. మా పాప అడిగింది, "నాన్న అసలు నువ్వు వర్క్ చేసే ఇంజిన్ రూమ్ ఎట్లుంటది షిప్‌లో చూపించు" అని. మామూలుగా షిప్ అంటే సముద్రం మీద తేలియాడే ఒక నగరం. ఈ 300 మీటర్స్ భారీ వీఎల్‌సీసీ షిప్‌ని కదిలించే ఆ శక్తి ఎక్కడిది? అది ఈ ఓడకు ఊపిరి పోసే మెయిన్ ఇంజిన్. ఇది కేవలం ఇంజిన్ కాదు, ఒక ఇంజినీరింగ్ అద్భుతం. వేల కొద్ది హార్స్ పవర్, లక్షల టన్నుల బరువున్న కార్గోను మోసుకుంటూ నిరంతరం నెలల తరబడి పనిచేసే ఒక మహాయంత్రం. ఒక చిన్న కారు ఇంజిన్ కంటే ఇది కొన్ని వందల రెట్లు పెద్దది. మామూలుగా రోడ్ల మీద కార్లు స్విఫ్ట్ కానీ i20 75 నుంచి 100 కిలోవాట్ శక్తిని ఇస్తుంది. మరి ఈ షిప్ 25,000 కిలోవాట్లు, అంటే 250 టైమ్స్ ఒక కార్ ఇచ్చే శక్తి ఇది ఇస్తుంది అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇళ్లలో కరెంట్తో పోలుద్దాం మనం. ఇంట్లో ఒకసారి ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ అన్నీ ఆన్ చేస్తే సుమారు 3 నుంచి 5 కిలోవాట్ కరెంట్ ఖర్చు అవుతుంది. అంటే ఈ ఇంజన్ తయారు చేసే పవర్తో దాదాపు 5,000 నుంచి 8,000 ఇళ్లకు ఒకేసారి కరెంట్ ఇవ్వచ్చు. అంటే ఇది ఒక నడిచే పవర్ ప్లాంట్ అన్నమాట. మామూలుగా కారు 3000 ఆర్పిఎంతో తిరిగితే ఈ ఇంజన్ కేవలం 70-90 సార్లు మాత్రమే తిరుగుతుంది. ఇది చాలా నెమ్మదిగా తిరిగినా కానీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంజన్. ఇంత పెద్ద 2 స్ట్రోక్ స్లో స్పీడ్ ఇంజన్ చాలా ఫ్యూయల్ ఆయిల్ని కన్స్యూమ్ చేస్తుంది. ఈ మెయిన్ ఇంజన్ ఏం చేస్తుంది? భారీ ప్రొపెల్లర్ని తిప్పి సముద్రపు అలలను చీల్చుకుంటూ ఓడను ముందుకు నడిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మెయిన్ ఇంజన్కి కనెక్ట్ అయిన షాఫ్ట్కే ప్రొపెల్లర్ ఉంటుంది. సో మెయిన్ ఇంజన్ తిరిగితే ఆ ప్రొపెల్లర్ తిరిగి షిప్ ముందుకు వెళ్తుంది అనమాట.